జై జనసేవ చూడండి, ఇది 6కి పూజకి పుచ్చమ్మన్నంతా తీసుకొని పోతాను. నేను చెప్పింది కదా సోమవారం 2వ తారీఖు పూజ స్టార్ట్ చేస్తామని. కానీ ఇప్పుడు 3ನೇ దినము పుణ్య చేస్తే ఫస్ట్ దినము తలాదంతా తోగి బోటోస్ అంతా వేస్తే, 2ನೇ దినము ఇది రాయకట్టను కొడుతుంది, 3ನೇ దినము నేను సండే కదా, సండే అనేసి ఏం వర్క్ చేయలేదు. నిన్న సోషల్ వర్క్ ఏమైనా చేస్తామనేసి మా చేతిలో ఆయన మాత్రం 4 ఇంటికి కిట్స్ ఇసి మీ బ్యాగు పెన్ను బుక్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ కి ఏమైనా సపోర్ట్ చేస్తామని చేసి 2 ఇంటికి రేషన్ ఐటమ్ ఇసి ఇప్పుడు సోమవారం అనేదాన్ని ఇంకా పూజ అంతా చేసి చూడండి ఈ అవ్వతాతకి ఇల్లు కట్టిస్తా ఉండేది. మా చేతిలో ఆయన మాత్రము ఏమన్నా సపోర్ట్ చేయాలని చేస్తానే ఉన్నాము. కానీ ఎవరు ఇంకా సపోర్ట్ చేయలేదు. ఏమంటే కాసో దుడ్డు నేనేమి అడిగలే, ఏమన్నా మెటీరియల్స్ తీసేయని దాన్ని సపోర్ట్ చేయలేదు. కానీ ఎవరు సపోర్ట్ చేయకుండా పోనీ నేను నిలుపుకుండా ఇదే తర చేసుకొని పోతాను. చూసేవాళ్ళు పొజ్జనం మంచిది మాట్లాడితే ఒకటి షెడ్ మాట్లాడతారు, వాటికి నేను చెవులు చేసుకుని కూడా నా పని నేను చేసుకొని పోతాను. ఇది వరకు కలెక్షన్ అయింది 2 ఇంటికి చేరి 16,000 రూపాయలు అమౌంట్ కలెక్షన్ అయింది, 2 లోడ్లు డస్ట్ కలెక్షన్ అయింది, సీట్ల యాంగిల్ ఇచ్చినారు, 10 మూటలు సిమెంట్ ఇచ్చినారు, పెయింట్ 5 ఇంటికి పెయింట్ స్పాన్సర్ చేసినారు. బాబా అనే వాళ్ళు నేను ఎన్ని ఇంట్లు కడతా ఉంటాను వాళ్ళకి డోర్ స్పాన్సర్ ఇస్తున్నారు. ఇంతేకాని కాసే దుడ్డు నేను ఎవరి దగ్గర కలెక్షన్ చేయలేదు. ఆ తర ఎవరితో తీసుకుంటే 1000 రూపాయలు కానీ దాన్ని వీడియో ముఖాంతరము నేను బయట పెడతా ఉంటాను, అనౌన్స్ చేస్తా ఉంటాను. అంతేకాని దీంట్లో కాసో దుడ్డు చేయాలనేసి నేను ఈ పునకు రాలేదు. ఎలా అంటే ఈ తర మేము కష్టం పడినాము అనే దాన్ని ఇంకా ఈ పునలంతా చేస్తుండేది. చూడండి ఈ పొద్దుకి ఇంత పున